ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రవాహంగా మారింది. ఈ ప్రక్రియ బూత్ లెవెల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రక్రియ ప్రారంభమై 12 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కనీసం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తి కాలేదు. కానీ ఎన్నికల సంఘం అధికారులు మాత్రం 96% ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే హైదరాబాద్ తో సహా మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్షలాది మంది తమకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదని ఫిర్యాదు చేస్తున్నారు. బీఎల్ఓల నుంచి సరైన స్పందన ఉండడం లేదు. బూత్ లెవెల్ ఆఫీసర్లపై సరైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో వారి పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 24వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. వాటిని ఎప్పుడు రిటర్న్ చేయాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో తమ ఓట్లు పోవడం ఖాయమన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. తెలంగాణలో సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఈ ప్రక్రియ బూత్ లెవెల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, సమగ్ర ఓటర్ సవరణ అనే ప్రక్రియ ఒక ప్రహసనంగా మారినటువంటి పరిస్థితి తెలంగాణలో. ఇక ఏదైతే ఆ సమగ్ర ఓటర్ జాబితా సవరణ సంబంధించి రాష్ట్రంలో ఒక లోపాలమయంగా తయారైంది. ఇక బూత్ లెవెల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక సర్ ప్రక్రియ ప్రారంభమై 12 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కనీసం ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాలేదు. కానీ ఎన్నికల సంఘం అధికారులు మాత్రం 96% ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ చేసినట్లుగా లెక్కలు చెప్తున్నారు. అయితే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్షలాది మంది తమకు ఇంకా ఎమ్యూనరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదని చెప్పి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక బిఎల్ఓల నుంచి సరైన స్పందన ఉండడం లేదు. ఇక కొందరు బిఎల్ఓలు ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఇక రంగారెడ్డి జిల్లాలో 93%, సంగారెడ్డి జిల్లాలో 92%, మేడ్చల్ జిల్లాలో 88%, హైదరాబాద్ జిల్లాలో 81% ఎమ్యూనరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ జిల్లాలో చాలా లక్షల సంఖ్యలో ఫారాలు అందని వారు ఉన్నారు. తమ బాధ్యత నుంచి తప్పుకోవడానికి బిఎల్ఓలు ఫారాలు పంపిణీ తప్పుడు లెక్కలు చూపుతున్నారని చెప్పి కూడా ఇటు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిర్మల్, గద్వాల్ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఫారం అందించాలని 100% లక్ష్యం చేరుకున్నామని ఎన్నికల సంఘం అధికారుల నివేదికలు చెప్తున్నాయి. ఇక వనపర్తి జిల్లాలో 99.90%, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో 99.98%, ఇక కామారెడ్డిలో 99.31%, ఆదిలాబాద్ జిల్లాలో 99.62% ఇప్పటికే పంపిణీ చేసినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పట్టణ ప్రాంతంగా ఉన్న ఖమ్మంలో 99.60%, ఇక కరీంనగర్ జిల్లాలో 99.18%, మహబూబ్నగర్ జిల్లాలో 99.14%, ఇక మంచిర్యాలలో, అలాగే సిరిసిల్లలో, సిద్దిపేటలో, నిజామాబాద్ లో దాదాపుగా 99% ఫారాలు పంపిణీ చేసినట్లు ఏదైతే బిఎల్ఓల నుండి వెళ్లినట్లుగా చెప్తున్నారు. అయితే బూత్ లెవెల్ ఆఫీసర్లపై సరైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో వారి పనితీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఎన్నికల సంఘం అధికారులు వారం రోజుల్లో ఎమ్యూనరేషన్ ఫారాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన 3 వారాల్లో పంపిణీ ఫారాలను తిరిగి తీసుకోవాలని కూడా టార్గెట్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ఎన్నికల సంఘం అధికారులు పెట్టుకున్న లక్ష్యాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు. ఇక చాలా మంది తమ ఓటు హక్కు ఉండాలనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానాన్ని స్టడీ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆన్లైన్ లో సమర్పిస్తున్నారు. ఇక మరికొందరు బిఎల్ఓల వివరాలు తెలుసుకొని వారికి ఫోన్ చేయడం ద్వారా లేదా స్వయంగా కలిసి ఎమ్యూనరేషన్ ఫారాలు తీసుకుంటున్నారు. ఇక ఓటర్లలో ఉన్నటువంటి ఆసక్తి, ఉత్సాహం బిఎల్ఓలలో కానీ ఎన్నికల సంఘం అధికారులు కానీ కనిపించట్లేదనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్నికల సంఘం అధికారుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇప్పటికే ఎన్నికల సంఘం బిఎల్ఓలపై విమర్శలు ప్రారంభించారు. నిలదీతలు మరింత పెరిగే ఆస్కారం కూడా ఉంది. బిఎల్ఓలు, జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారుల పనితీరు కూడా విమర్శ పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 24వ తేదీలోగా ఎమ్యూనరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు ఎమ్యూనరేషన్ ఫారాలే అందలేదు. వాటిని ఎప్పుడు రిటర్న్ చేయాలని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బిఎల్ఓలు మాత్రం ఫారాలు పంపిణీ చేయకుండా చెప్తున్నటువంటి పరిస్థితి. తాము వెళ్ళినప్పుడు వారు ఇంట్లో ఉండడం లేదని, తాళాలు వేసి ఉంటున్నాయని, అనేక మంది అక్కడ నివాసం ఉండడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇంటింటికి తిరగాలని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టంగా చెప్తున్నా
సరైన స్పందన మాత్రం రావడం లేదు. ఒక దగ్గర కూర్చొని ఫారాలు పంపిణీ చేస్తున్నారు. వారిపై ఫిర్యాదు చేసిన ఎంటిటీ తిరగకుండా ఒకే దగ్గర ఉండి పంపిణీ చేస్తున్నారు. ఇక మరోవైపు బిఎల్ఓలు నగరాల్లో కనీసం పరిజ్ఞానం లేని వారిని నియమించారని, దీంతో వారికి ప్రక్రియ గురించి పూర్తి స్థాయిలో అర్థం కావడం లేదని, అలాంటప్పుడు ఓటర్లకు ఏ విధంగా చెప్తారని చెప్పి కూడా ఇటు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే బిఎల్ఓలు ఎన్నికల సంఘం అధికారులు వెబ్సైట్ లో పొందుపరిచినటువంటి ఫోన్ నెంబర్లను సంప్రదించినా కానీ చాలా మంది అక్కడ పని చేయకుండా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి. ఇక దీంతో ప్రజలు కనీసం బిఎల్ఓలను ఏదైతే ఉన్నారో వారి నెంబర్లైనా సరైన విధంగా వెబ్సైట్ లో పొందుపరచాలి అని చెప్పి ఇటు పబ్లిక్ నుండి డిమాండ్ వస్తుంది. ఇక ఇప్పటి వరకు ఒకవైపు ఎన్నికల సంబంధించి బిఎల్ఓలు ఇప్పటి వరకు ఓటర్లకు ఫారాలు అందించలేదు, కానీ 99% పూర్తయినట్లుగా లెక్కలు మాత్రం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి కూడా ఇటు ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఆ బిఎల్ఓలు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన లేకపోవడం, అలాగే చాలా మంది బిఎల్ఓలు కొత్తగా రావడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఒకవేళ ఓటర్లు ఆ బిఎల్ఓలను సంప్రదించాలని ప్రయత్నించినప్పటికీ కూడా వారు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ఫోన్ ఎత్తడం లేదు. కనీసం వారి ఇంటికి రాకపోయినా కనీసం వారు ఎక్కడున్నారో తెలుసుకొని వెళ్లి వారిని సంప్రదించి వారి యొక్క ఫామ్స్ తీసుకున్నామంటే వారి నుండి సరైన స్పందన లేదు. ఇక దీంతో పెద్ద ఎత్తున ఓట్లు పోతాయి అనేటువంటి ఆందోళన కూడా ఇటు రాజకీయ పక్షాలు ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం అధికారులు ఖచ్చితంగా బిఎల్ఓల పనితీరుపై పర్యవేక్షించాల్సి ఉంటుంది. మొదట చెప్పింది ఏంటంటే కనీసం 3 సార్లు ఒక ఇంటికి వెళ్ళాలి అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి ఇటు ప్రజలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కోరుతున్నారు. అయితే వేణుగోపాల్, ఇప్పుడు ఓట్లు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బిఎల్ఓలు ఏమో ఫారాలు ఇంకా అందట్లేవు, వాళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. ఒకవేళ ఈ ఫారాలు కనుక నింపకపోతే ఓట్లు పోతాయన్న భయం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒకవేళ పోతే ఏంటి? అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు ఆన్లైన్ లో కూడా ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు అని చెప్పారు. అయితే ఇందులో ఒక సమస్య కూడా ఉంది. ఏంటంటే ఏదైతే ఆన్లైన్ లో ఇటు వివరాలు సమర్పించినప్పుడు ఆధార్ లో, ఓటర్ ఐడిలో సేమ్ నేమ్ ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ అది ఆన్లైన్ లో మాత్రం తీసుకోవచ్చు. అయితే మరోవైపు ఇటు ఆన్లైన్ లో సబ్మిట్ చేద్దామని చాలా మంది ప్రయత్నించినా ఏ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ ఆ ఫామ్ ను మాత్రం తీసుకోదు. అది సంబంధించి ఎన్నికల అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా పెట్టామని చెప్పి వివరించడం జరిగింది పలు ప్రాంతాల్లో. ఇక ఆ హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించి ఆ బిఎల్ఓలు ఎవరు ఏంటి అనేది తెలుసు. ఇక మరోవైపు ఏదైతే ఇటు ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎవరికైనా సమస్య వస్తే దానికి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరికైతే ఫామ్స్ రాలేదో వారందరూ ఫిర్యాదు చేస్తే కానీ ఇటు ఎన్నికల సంఘం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి బిఎల్ఓలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారా, లేదంటే ఏమైనా సాంకేతికంగా కానీ ఇంకేమైనా సమస్యల వల్ల వాళ్ళు డిలే చేస్తున్నారా? వాళ్ళ నుంచి అధికారికంగా ఏమైనా స్పందన వచ్చిందా? అయితే ఇప్పటి వరకు ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఫామ్స్ వారందరికీ ఓటర్లకు అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ హైదరాబాద్ లాంటి నగరము, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి బిఎల్ఓలు కూడా ఎవరు అనే విషయం తెలియకపోవడం కూడా ఒక కారణం. అయితే కొంతమంది మాత్రం ఆన్లైన్ లో వెతికి వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు ఆ ప్లేస్ లో కాకుండా పక్క వేరే ప్రదేశంలో పనిచేస్తున్నామని చెప్పి కొంతమంది ఆన్సర్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇక ఇందుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఎన్నికల సంఘం కూడా ఫిర్యాదులు వచ్చాయి. మరి ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఒకవైపు టార్గెట్ ఏమో ఈ నెల ఆఖరి వరకు కూడా, అంటే ఏదైతే ఈ నెల 24 వరకు కూడా టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే అసలు ఫామ్సే మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇక మరి ఈ ఫామ్స్ వస్తే కానీ తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫామ్స్ కానీ రిటర్న్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా వారి ఓటు హక్కు ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టం. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడి నుండి అయితే ఫామ్ తిరిగి రాదో ఇక వారి ఓటు హక్కు కోల్పోయినట్లేనే. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.